ఈ లోకంలో అన్నిటికన్నా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఏది అని అడిగారు. అన్నిటికన్నా పరమ పవిత్రమైన ప్రదేశము గోవులు తిరిగేటటువంటి ప్రదేశం. గోష్ఠం అని ఒక మాట ఉంది సంస్కృతంలో. గోష్ఠం అంటే ఆవు ఉన్న చోటు. ఆవుని ఎక్కడ కడతారో, ఆవు ఎక్కడ తిరుగుతూ ఉంటుందో అంతకన్నా పవిత్రమైన ప్రదేశం ఇంకోటి లేదు. ఇక్కడ ఆవు తిరుగుతోందండి, ఇక్కడ ఆవుని కడతారండి అన్నారు అనుకోండి, మీరు అక్కడ కూర్చుని జపం చేసుకోవచ్చు, మీరు అక్కడ కూర్చుని పూజ చేసుకోవచ్చు, మీరు అక్కడ కూర్చుని రామాయణ భారత భాగవతం మొదలైనటువంటి వాటిని పారాయణ చేసుకోవచ్చు. అంటే గోవు తిరిగేటటువంటి ప్రదేశం కన్నా పరమ పవిత్రమైన ప్రదేశం ఈ భూమండలంలో ఇంకోటి లేదు. అంటే గోవు ఉన్న, గోవు తిరిగిన అంత పరమ పవిత్రమైపోతుంది ఆ ప్రదేశం. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు మహర్షులే, ఇద్దరు బ్రహ్మర్షులే. కానీ వారిది వశిష్ఠ గోత్రం, నాది విశ్వామిత్ర గోత్రం, కొంచెం తేడా ఉంటుంది. మా గోత్రమే కౌశికస గోత్రం. పైగా వారు ప్రవచన చక్రవర్తి, నా బిరుదం ప్రవచన కిరీటి. నేను బాణాలు వేస్తాను. కిరీటి అంటే బాణాలు వేస్తాడు. అంచేత నాకు ప్రవచన కిరీటి అని బిరుదం, వారికి ప్రవచన చక్రవర్తి అని బిరుదం. నిస్సందేహంగా చక్రవర్తి వారే ధర్మరాజు, నేనే అర్జునుడిని. భారతం మొత్తంలో యుద్ధం గెలిచాక చక్రవర్తి ఎవరంటే ధర్మరాజే. అర్జునుడు ఎంత వీరుడైనా ధర్మరాజే అవుతాడు ఖచ్చితంగా. ఆ ధర్మరాజును ఆ రకంగా గౌరవించడమే అర్జునుడిగా ఆనందం. ఆ గౌరవం ధర్మరాజుకి జరగడమే అర్జునుడిగా ఆనందం. అందుకని వారు ప్రవచన చక్రవర్తి, నేను ఎప్పుడూ ప్రవచన కిరీటిని. ఈ రకంగానే తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ ప్రవచనం ఒక ప్రభంజనమై చైతన్యాన్ని నింపాలి అనేది నా ఆశ పూర్తిగాను. కృతజ్ఞత చెప్పడం. ఈశ్వర, మీరు మాకు కళ్ళిచ్చారు, ఎన్నో చూస్తున్నాం, అందుకని దీపం పెడుతున్నాం. ఈశ్వర, మాకు ముక్కునిచ్చారు, ఎన్నో వాసనలు చూసి ఆనందిస్తున్నాం, అందుకని ధూపం వేస్తున్నాం. ఈశ్వర, మీరు మాకు చర్మాన్ని ఇచ్చారు, దానివల్ల స్పర్శ ముట్టుకుని ఆనందిస్తున్నాం, అందుకని ఆయనకి చందనాన్ని అనులేపనం చేస్తున్నాం కృతజ్ఞతగా. ఈశ్వర, మీరు మాకు చెవులు ఇచ్చారు, ఎన్నో విషయాలు వింటున్నాం, అందుకని కృతజ్ఞతగా మీకు పువ్వులతో పూజ చేస్తున్నాం. పువ్వు మీద తుమ్మెద వాలితే మరి తుమ్మెద పువ్వు కోసం శబ్దాలు చేస్తోంది కాబట్టి జంకారములు పువ్వులవి. కాబట్టి పువ్వు దేనికి పూజ చేస్తున్నామంటే కృతజ్ఞతగా, చెవులు ఇచ్చినందుకు. నాలుక ఇచ్చాడు భగవంతుడు, దానివల్ల ఎన్ని రుచులు చూసి ఆనందిస్తున్నాం, దానికి కృతజ్ఞతగా మీకు నైవేద్యం పెడుతున్నాం. అందుకని పంచోపచారములు ప్రధానమయ్యాయి.